హీరో యష్ కు ఒక బిగ్ షాక్ తగలనుందా? యష్ మూవీ టాక్సిక్ టీజర్ పై పెద్ద రచ్చ మొదలైంది. టాక్సిక్ టీజర్ పై ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. అసభ్యకర సీన్స్ డిలీట్ చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అసభ్యకర సీన్స్ పై కేంద్ర సెన్సార్ బోర్డు కూడా లేఖ రాశారు. పాన్ ఇండియా రేంజ్ లో టాక్సిక్ మూవీ తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. రాక్ స్టార్ యష్, గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ టాక్సిక్ మూవీ టీజర్ ఈ మధ్య రిలీజ్ అయ్యి సెన్సేషన్ సృష్టించింది. అయితే టీజర్లో అసభ్యకర సన్నివేశాలపై ఇప్పటికే పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళా నాయకురాలు ఫిర్యాదు చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం కర్ణాటక నుంచి కూడా ఈ టీజర్ మీద పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ఒక అడ్వకేట్ ఇప్పటికే దీనికి సంబంధించి స్టేట్ సెన్సార్ బోర్డుకి కంప్లైంట్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం సెంట్రల్ సెన్సార్ బోర్డుకు కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాను అంటూ చెప్తున్నారు. మరోవైపు కర్ణాటక రాజకీయాల్లో కూడా ఈ టీజర్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది కదా, ఏఐని ఉపయోగించుకొని అక్కడ రాజకీయ నాయకులు కొంతమంది వీటిని వాళ్ళ ఫేసెస్ పెట్టి తయారు చేసుకుంటున్నారు. అంటే ఒక టీజర్ వచ్చింది, ఆ టీజర్ని పోలి ఒక టీజర్ వచ్చింది. ఈ టీజర్లో సేమ్ ఈ సినిమా టాక్సిక్కి సంబంధించిన థీమ్ రన్ అవుతూ ఉంటుంది. అందులో ఇప్పుడు ప్రస్తుత నాయకులైనటువంటి కాంగ్రెస్ నాయకులు అక్కడ ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఒక్కసారిగా మరికొంతమంది నాయకులు అక్కడ ఎంటర్ అవ్వడం, యష్ చెప్పినటువంటి డైలాగ్ చెప్పడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ టీజర్లో వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ టీజర్కి సంబంధించి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ టీజర్కి సంబంధించి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున కాంట్రవర్సీని చేస్తున్నారు.